హరీష్ రావు సిట్ విచారణకు సంబంధించి టోటల్ వార్తలు నడిచాయి. సో దాదాపు 8 గంటల పాటు ఆయన విచారించిన సిట్ అనంతరం ఆయన్ని ఇంటికి పంపించడం జరిగింది. సో దీని మీద మళ్ళీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే కోల్ మైన్స్కి సంబంధించి అందులో జరుగుతున్న అక్రమ దందాల గురించి విచారణ జరిపే దమ్ముందంటూ అధికార పార్టీని సవాల్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ట్యాపింగ్లో ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా ఒక క్వశ్చన్ మార్క్గా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ పేర్లే వినపడ్డాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిపిన వాళ్ళలో వీళ్ళ పేర్లు బయటకు వచ్చినట్టుగా కనపడింది. అనూహ్యంగా హరీష్ రావుని ముందంజలో పెట్టే ప్రయత్నం జరిగింది. ఇక్కడ దాదాపు కేసీఆర్ కన్సైగర్లోని ఇదంతా నడిచినట్టుగా కనపడతా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో హరీష్ రావు ఎంత కీలకంగా ఇందులో వ్యవహరించారనేది ముందు ఈ విచారణలో తెలియాల్సి ఉంటుంది. సో ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంది ఏంటంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన తర్వాత సిట్ విచారణకు ఎలా పిలుస్తుంది అనే దాని మీద. కానీ ఇటీవల ఇన్వెస్టిగేషన్ ఏదైతే సిట్ జరిపిందో, సో ఇందులో కీలకంగా హరీష్ రావు పేరు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు గారిని నిన్న విచారించడానికి పిలవడం జరిగింది. సో ఇదే ప్రధాన వార్తల్లో ఒకటిగా కనపడుతుంది. ఇంకొకటి, తెలంగాణతో కలిసి పనిచేస్తామట, దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ అట. సో ఇటు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే హరీష్ రావు బయటకు వస్తున్న ఫోటో ఇది. సో ఆయన విచారణ ఎదుర్కొనే తర్వాత దాదాపు 7 గంటల తర్వాత ఆయన బయటకు వస్తున్న ఫోటో అది. సో ఇటు దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి పెట్టుబడులు తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు ఫొటోస్, దానికి సంబంధించిన ఇవన్నీ కూడా. సో దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ అట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల భేటీ అట. ఏఐతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి అట. హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చట. ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ చైర్మన్తో సీఎం భేటీ అట. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి అట. జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలివర్ అట. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేస్తామన్న యుఏఈ. స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి అట. ఏఐతో మెరుగైన పౌర సేవలట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగం అట. తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కండి, పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపంట. అంతా బాగానే ఉంది. ఇక గతంలో కూడా ఇట్లానే దావోస్కి వెళ్ళి ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినాం, దాదాపు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి ఇంతే రీతిలో ఇంతే పెద్ద వార్తలు అప్పుడు కూడా ఇంత పెద్ద కథనాలు వచ్చినాయి. వీళ్ళు కూడా దావోస్ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, దావోస్ నుంచి రావడం కూడా ఏదో ఒక సెలబ్రేషన్స్లో జరుపుకున్నారు. ఏదో లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసి ఇంకేముంది, ఇక అయిపోయింది, ఇక హైదరాబాద్లో నిరుద్యోగం అనేదే కనపడదిగా, ప్రైవేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసినాం, ఇంకేముంది అయిపోయింది, ఇక మొత్తం ఐటీ హబ్ను మేమే తయారు చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి ఎక్కడికక్కడ ప్రమోషన్లకి 100 కోట్లు తగలబెట్టిన పరిస్థితి. 100 కోట్లే క్లియర్గా. ఇప్పుడు మెట్రో పిల్లర్, ఏ పిల్లర్ చూసినా కూడా ఇదిగో 3 లక్షల కోట్ల పెట్టుబడి. సీఎం దావోస్ పర్యటన అనంతరం 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని ఈ రకమైన ప్రచారాలు గతంలో కూడా చేశారు. సో దానికి తీసుకోకుండా సేమ్ ఈక్వల్గా కనపడతా ఉంది ఈ దావోస్ పర్యటన కూడా. మరి ఈ పెట్టుబడులన్నీ వచ్చాయా సచ్చాయా ఎవరికి తెలియదు. అది వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే దాదాపు 5-6 సంస్థలు మనకి ఒప్పందాలు జరిగిపోయినాయి, ఇంకేంది ఫోర్త్ సిటీలో భాగస్వాములు కాబోతున్నారు, రకరకాల చెప్తా ఉన్నారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి, గూగుల్ పెట్టుబడి అంశాల మీద కావచ్చు, ఇవన్నీ కూడా ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇవి ఎంఓఏలకే పరిమితం కాబోతున్నాయా, డిపిఆర్లు వస్తాయా, అసలు డిపిఆర్లు చేసుకునే పరిస్థితి ఉంటుందా ఎవరైనా? ఇక మొన్న కూడా గ్లోబల్ సమిట్లో మనం చూసాం 2,90,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, రాబోతున్నాయి, ఎంఓఏలు అయిపోయినాయి అన్నారు. మరి ఇప్పటికి వచ్చి దాని మీద కనీసం అప్డేట్ కూడా లేని పరిస్థితి. ఆ కంపెనీలేని ఏమైనాయి?
తెలంగాణ పరిస్థితి, వాళ్ళు వెళ్ళిపోయినాక తెలంగాణ పరిస్థితి ఏంది? అసలు ఆ కంపెనీలో ఒప్పందం జరిగిందన్న తర్వాత మరి పెట్టుబడులు ఎక్కడి వరకు వచ్చినాయి? అసలు దీని మీద సమీక్ష లేదు. అది కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి ప్రమోషన్లకే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే అభివృద్ధి మీద కావచ్చు, లేదంటే ఏదైతే వీళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే ఒప్పందాలు జరిగిపోయినాయి, ఇంకేంది కంపెనీలు వచ్చినాయని యువతకి ఆశ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే వాస్తవానికి వచ్చేసరికి వాస్తవంలో ఆ పరిస్థితులు లేవు. ఎదురు చూపులే తప్పితే కనీసం అది జరుగుతుందా అంటే ఇప్పటికీ కూడా ఒక కలే తెలంగాణకి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పరిస్థితులు ఎదుర్కొంటానే ఉన్నాం. ఇక గత బీఆర్ఎస్ నాశనం చేసి పోయింది. సో ఈ ప్రభుత్వం ఏదో పీకుతుందని మనం పెట్టుకుంటే ఇది కూడా అట్లాంటి పరిస్థితులే తీసుకొస్తుంది. పలు అంతర్జాతీయ సంస్థల వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయట. ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్, అలాగే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, యూనిలివర్, అలాగే సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్పర్టియాజ్ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి కనబరుచుతున్నాయట. ప్రపంచ ఆర్థిక వేదిక WEF సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మంగళవారం పలు కీలక సమావేశాలు నిర్వహించిందట. వివిధ రంగాలకి చెందిన ప్రతినిధుల పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారట. తొలుత ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోఫెల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వ్యవసాయం అలాగే వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకరించాలని విస్తృతంగా చర్చించారట. కృత్రిమ మేధ అలాగే డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, అలాగే సైబర్ సెక్యూరిటీ, అరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోవాలని చర్చల్లో నిర్ణయించారట. ఏఐ రంగంలో రాయల్ ఫిలిప్స్ ఆసక్తి అట. ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ సంస్థ ఆసక్తి కనపరిచిందట. హైదరాబాదులో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ బృందంతో భేటీలో రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ అలాగే గ్లోబల్ హెడ్ జాన్ విలియమ్స్ మాట్లాడుతూ ఏ రంగంతో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న ఏ ఆధారిత సేవలు తమకు ఆకట్టుకున్నాయి అంటున్నారట. ఈ సేవలు ఏడున్నాయి? ఇప్పుడు ఆరోగ్య రంగంలో ఏ సేవలు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఉన్నాయా? తెలంగాణలో ఏ సేవలు అందిస్తున్నారా? మరి ఏ రకంగా మరి వాళ్ళకి ఏం చెప్పిర్రో, వాళ్ళు ఏం ఒప్పుకున్నారో ఏం తెలియదు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఏ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న ఏ ఆధారిత సేవలు తమకు ఆకట్టుకున్నాయట. అసలు ఆరోగ్య రంగంలో ఏడమల్లో ఉంది? ఏ రంగం సంబంధించిన సేవలు, ఏ సేవలు ఆరోగ్య రంగంలో అమల్లో ఉన్నాయి తెలంగాణలో? అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయా, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా తీసుకొచ్చిర్రా? ఇది కొత్త అంశం. ఇది మరి వాళ్ళకి ఏం చెప్తున్నారో, ఏం చెప్పి ఒప్పిస్తున్నారో, వాళ్ళ రియాలిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అప్పటి మందం వీళ్ళు ప్రచారంలో హోర్డింగ్స్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవడం కోసం ఇవన్నీ ఒప్పందాలు అదో ఇదో ఏదో ఒకటి చెప్పి ఉన్నది లేనిది అబద్ధాలన్నీ చెప్పి ఒప్పిస్తూ ఉన్నారు. రేపన్న రోజు వాళ్ళకి రియాలిటీ అర్థమైన తర్వాత అరే తెలంగాణలో ఇట్లానే ఉంటుందా, ఈ కమిషన్లు ఇట్లానే కట్టాలేమో మంత్రులకి, ఈ ఫోన్లు వెళ్ళేసరికి వాళ్ళు భయపడి అరే ఎందుకు వచ్చిందిరా ఈ తెలంగాణలో పెట్టడం అనే కాడికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన తెలంగాణ నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 గురించి రాష్ట్ర ప్రతినిధి బృందం వివరించిందట. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔషధ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రపంచ స్థాయి స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. కాగా వైద్య పర్యటనకు హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఐటీ పరిశ్రమక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారట.
భవిష్యత్తులో హైదరాబాద్ను ఏఐకి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారట. తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే మెట్రానిక్ అలాగే ఒలంపస్ జిఈ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఎంబెడెడ్ ఇంజనీరింగ్ అలాగే R&B కేంద్రాలు ఉన్నాయని తెలిపారట. కాగా ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పులు అత్యంత ప్రశంసనీయమని రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విలియమ్స్ అన్నారట. తమ నెదర్లాండ్ ప్రధాన కార్యాలయానికి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శనలని ఆహ్వానించారట. రేవంత్తో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ భేటీ అట. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిందట. వ్యవసాయం, వాతావరణ మార్పులు, పట్టణ కాలుష్యం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని తెలిపిందట. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లతో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధం వ్యక్తం చేసిందట. ఈ మేరకు గూగుల్ ఏషియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారట. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆర్థిక వృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్యూర్ రేర్ అభివృద్ధి నమూనాను సీఎం వివరించారట. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్య రహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వెల్లడించారట. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్, ఇన్నోవేషన్ రంగంలో పరస్పర సహకారాన్ని ఉన్న అవకాశాలు ప్రస్తావించారట. తొలి గూగుల్ స్టార్టప్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు గూగుల్ బృందానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారట. ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ సంబంధించి ఫ్యూచర్ సిటీ నమూనాను పట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆ ఫ్యూచర్ సిటీ ఎప్పుడు కావాలి, ఎన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది? రాబోయే ఎన్నికల లోపు అయితే అవ్వదు కదా, 2028 లోపు అయితే కాని పని అది వాస్తవంగా. మరి ఇప్పుడు ఈ పెట్టుబడులు నిజంగా వస్తాయా అంటే కేవలం ఆశలు తప్పితే ప్రజలకి ఈ పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవి కేవలం లెక్కలకి రాసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి, హోర్డింగుల వరకు మళ్ళీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగులు పెడతా ఉంటారు. రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వస్తున్నాడు అనేసరికి ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్లన్నీ నిండిపోతాయి హోర్డింగులతో. ఇన్ని కోట్ల పెట్టుబడులు, ఇన్ని సంస్థలు తెలంగాణకు రాబోతూ ఉన్నాయి. దావోస్ పర్యటన సక్సెస్ అంటారు. అసలు దావోస్ పర్యటనలో గతంలో వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏం కొత్త మార్పులు తీసుకొచ్చారు? లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు కదా, ఏమయ్యాయి అప్పుడై? మొన్న మళ్ళీ గ్లోబల్ సమిట్లో లక్షల కోట్ల పెట్టుబడులని మళ్ళీ మోసం చేసిరు కదా, ఏమయ్యాయి? ప్రచారం చేసుకున్నారు కదా, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, ఇంకేంది, అదిగో ఇక రేపటి నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఏమైంది మరి? ఇప్పుడు కొత్తగా కంపెనీలు రాబోతూ ఉన్నాయి. గూగుల్ ఇన్వెస్ట్ చేయబోతుంది, ఫిలిప్స్ లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి, రాబోతూ ఉన్నాయి కొత్త కంపెనీలు, ఐటీ హబ్బులు క్రియేట్ చేయబోతున్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇది ప్రచారం వరకేనా, లేకపోతే ఇది జరుగుతుందంటే గతంలో జరిగిన అంశాలన్నీ చూసుకుంటే కేవలం ఇది ప్రచారం వరకే ఉండేటట్టు కనపడతా ఉంది. ప్లస్ వాళ్ళకి ఏం చెప్పి ఒప్పిస్తున్నాం అనేది చాలా మెయిన్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఫిలిప్స్కి సంబంధించిన సంస్థ ఏం చెప్తా ఉంది, ఇక్కడ తెలంగాణలో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఆరోగ్యపరంగా తీసుకొచ్చిన మార్పులు మాకు అభినందనీయంగా ఉన్నాయి. సో అందుకని మేము ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అంటుంది. అసలు తెలంగాణలో ఏ టెక్నాలజీ ఏ హెల్త్ సెంటర్లో ఉపయోగిస్తూ ఉన్నారు? గ్రామీణ హెల్త్ సెంటర్లో ఉపయోగిస్తూ ఉన్నారా? గవర్నమెంట్ హెల్త్ సెంటర్లో, లేదా ప్రాథమికంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉపయోగిస్తూ ఉన్నారా? లేదా నిమ్స్ లాంటివి కానీ, గాంధీ లాంటి సంస్థల హాస్పిటల్స్లో ఏమన్నా అమల్లో ఉందా ఏ టెక్నాలజీకి సంబంధించిన వైద్యం? లేదు కదా. ఇక్కడైతే వాస్తవంగా ఎక్కడ లేదు. మరి ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయేమో. అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అవి ప్రజలకి మనం గవర్నమెంట్ నుంచి అందించిన సౌకర్యం ఎట్లయితుంది? గవర్నమెంట్ చేతుల్లో ఎట్లా పోతుంది? అది పోదు కదా. ప్రైవేట్ రంగంలో పైసలు కట్టించుకుని, పైసలు దండుకుని వాడు చేసే ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఎట్లా
వాళ్ళ అకౌంట్లో వేసుకుంటుంది. గవర్నమెంట్ అకౌంట్లోకి ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా నువ్వు పేదలకు ఉచితంగా ఏ టెక్నాలజీ ఉపయోగించి వైద్య రంగంలో ఏమన్నా మార్పులు తీసుకొస్తే దాన్ని గవర్నమెంట్ అకౌంట్లోకి వస్తుంది. అసలు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ టెక్నాలజీ అంత ఉపయోగించే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఉన్న టెక్నాలజీయే లేని పరిస్థితి. ఆక్సిజన్ సిలిండర్లు కానీ, బెడ్లు కానీ, కనీసం ఇంజెక్షన్స్ కూడా, సిరంజీలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు సిలైన్ పెట్టుకోవడానికి కనీసం స్టాండ్ లేని పరిస్థితి, సిలైన్ లేని పరిస్థితి, అసలు మెడిసిన్స్ కూడా దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఈ పరిస్థితులన్నీ మానేసి ఏ టెక్నాలజీ ఎక్కడ ఉపయోగిస్తున్నారో చెప్పాలి. ఇక మరి ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రేపు తెలంగాణ పరువు తీయడానికి తప్పితే ఎందుకు పనిచేది. ఇక నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏదైతే హరీష్ రావుని దాదాపు 7 నుంచి 8 గంటల విచారణ అనంతరం ఆయన వాంగ్మూలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కనపడుతున్నవి ఏంటంటే తిరుపతన్న, ప్రణీత్ అలాగే శ్రావణ్లకు అన్నిసార్లు ఫోన్లు ఎందుకు చేశారట, నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయాలని కోరారా, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నెంబర్లు ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా, పోలీసులు తమ వాంగ్మూలంలో పెద్దాయన అని అంటున్నారు. ఆ పెద్దాయన ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ ప్రశ్నలట, 7:30 గంటల పాటు విచారించిన అధికారులట, మరోసారి పిలిచే అవకాశం ఉందని సంకేతాలట. ఇక్కడ కీలకంగా కనబడుతుంది. ఇక పోలీసుల వాంగ్మూలంలో పెద్దాయన అంటున్నారట. పెద్దాయన ఎవరు? అప్పుడున్న పెద్దాయన ఎవరు? కేసీఆరే కదా. ఎంతమించి ఇప్పుడు పెద్దాయన అంటే ఇప్పుడు హరీష్ రావుని పెద్దాయన అనే పరిస్థితి లేదు, కేటీఆర్ని పెద్దాయన అనే పరిస్థితి లేదు. పెద్దాయన అంటే ఒకళ్ళే. అప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే పెద్దాయన అన్నారు. ఆయనే అయి ఉండాలి. ఈ పెద్దాయన ఎవరు అని ప్రశ్నించినట్టుగా చెప్తా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొంతమంది నెంబర్లు ఇచ్చి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారా అనే క్వశ్చన్ నొక్కి అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏసీబీ కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ ఛానల్ యాజమాన్యానికి చెందిన ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించినట్లు తెలిసిందట. ఆ న్యూస్ ఛానల్ యాజమానికి అతనికి సహకరించిన ఎస్ఐబి బృందానికి మీరేమైనా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయాలని కోరారా, లేకపోతే నాటి ఎస్ఐబి బృందంలోని తిరుపతన్న, ప్రణీత్ రావులు ఛానల్ యజమాని శ్రావణ్ రావులతో ఫోన్లు ట్యాపింగ్ చేయించారా, మీరేమైనా వాళ్ళకి అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించారట. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావును సిట్ అధికారులు మంగళవారం 7:30 గంటల పాటు విచారించారట. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హరీష్ రావు వచ్చారట. న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారట. విచారణకు కేవలం ఒక్కరే రావాలని న్యాయవాదులకు అనుమతి లేదని స్పష్టం చేశారట. దీంతో హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్ళారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేసి ఆయన్ను పంపించి వేశారట. హరీష్ను ప్రధానమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించామని, మరోసారి ఆయన పిలిచే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారట. హరీష్ వాంగ్మూలాన్ని వీడియో సాక్ష్యాలతో నమోదు చేశామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బృందం, నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం అనాధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఎన్నికను పర్యవేక్షించిన హరీష్ రావు చెప్పినట్లు వారు కొందరి ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడ్డాయి. వాటిపై హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిందితుల పాత్రను సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారట. త్వరలో తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ప్రత్యేక అధికారులు నియమితులవుతున్నారట. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం సంబంధించి ఉన్న ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారట. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలు ఉన్నాయన్న అనుమానాలను సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారట. సిట్ దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి
చాలాసేపు హరీష్ రావును ప్రశ్నించారట. ఆ తర్వాత ఎస్పీ రవీందర్ రెడ్డి కూడా కొద్దిసేపు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తుంది. ఇక హరీష్ కొందరి నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఆయా వ్యక్తులపై కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ వాటి విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించలేదని తెలుస్తుంది. కాగా విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ రావు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుందట. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలంలో పెద్ద ఆయన అన్న విషయం పలుమార్లు వచ్చిన క్రమంలో ఆ పెద్ద ఆయన ఎవరు అని సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దాంతో తను హోంమంత్రిగా లేనని నాకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయని ఆయన బదులిచ్చినట్లు తెలుస్తుందట. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు తమ వాంగ్మూలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా పేర్కొన్నారని సంగతి తెలిసిందట. మరి కేసీఆర్ పేరు వచ్చిందంటే మరి ఇప్పుడు కేసీఆర్ని మరి పిలుస్తారా విచారణకి? కేవలం ఇది మళ్ళీ ఏంటంటే కేటీఆర్ని, హరీష్ రావుని, లేదంటే ఇప్పుడు కేసీఆర్ని ఇదిగో అరెస్ట్ చేసాం అదిగో అరెస్ట్ చేసామని మొదటి నుంచి రెండేళ్ల నుంచి ఇది చెప్పి ప్రజలుగా ఇది అరెస్ట్ అయ్యేది కాదు సచ్చేది కాదని వాళ్ళు కూడా వదిలేసేది. 100% ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, అది వాస్తవం. అది రిటైర్డ్ జడ్జిలు ఎంప్లాయీస్తో సహా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదా అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇది వాస్తవం. ఇది కానీ దాన్ని ఎందుకు ఇంతగానం ల్యాగ్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ప్రభాకర్ రావు వాంగ్మూలం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయని చెప్పారు. కేసీఆర్ పేరు పలుమార్లైనా చెప్పకనే చెప్పారన్న విషయం తెలిసింది. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు, ఇంకా ఎందుకు నానుస్తూ ఉన్నారు? దీన్ని ఎప్పటికీ క్లోజ్ చేస్తారంటే మీరు అధికారం మళ్ళీ రావడానికి దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బలంగా చెప్తా ఉందో ఇది వాస్తవం అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు చేసే అంశాలు కూడా కేసీఆర్కు నోటీసులు ఇస్తారట, అన్ని లీకులే, ట్యాపింగ్ కేసు డొల్లట. రేవంత్ బావమరిది దోపిడీని వెల్లడించినందుకే హరీష్పై కక్షట. డైలీ సీరియల్లో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డొల్ల అని, అది పనికిరాని కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారట. విచారణ చేయడానికి ఏమీ లేని కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇస్తామన్న లీకులతో ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు. లీకులు ఇవ్వడం, మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయటపెడితే కక్షగట్టి హరీష్ రావును సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తప్పుదారి పట్టించేందుకు మళ్ళీ తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు. సింగరేణిలో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, ఇందులో బీజేపీ నేతలకు వాటాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు ఆచితూచి పనిచేయాలని హెచ్చరించారు. 2 ఏళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అక్రమంగా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. గత 10 ఏళ్లలో తామెప్పుడు పోలీసు వ్యవస్థను ఇలా వాడుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారట. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అంటే ఇవ్వాలి. ఇప్పుడు ఇది డైలీ సీరియల్ లాగా, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటుండు, డైలీ సీరియల్ అది ఎన్ని రోజులు కొనసాగిస్తారని. మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు సిట్ అధికారులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎందుకు ప్రొసీడింగ్స్ని స్పీడ్ చేయట్లే? ఇప్పుడు ఈరోజు హరీష్ రావుని విచారిస్తే మళ్ళీ ఇంకొక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో దాంట్లోంచి మళ్ళీ కీలకంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని విచారిస్తారు. 5-6 నెలల టైం ఎందుకు పడుతూ ఉంది? ఇప్పుడు హరీష్ రావు వాంగ్మూలంలో ఏందనేది మీకు అర్థమైంది. ఆల్రెడీ 2 పోలీస్ అధికారులు చెప్పిన వాంగ్మూలం కూడా మీకు అర్థమైంది. కేసీఆర్ పేరు ఒకళ్ళు పరోక్షంగా చెప్పారు, ఒకళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు. మరి ఇంకా మీకు ఇంకేం ఆధారాలు కావాలి?
ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు, దాన్ని డొల్లా అని వాళ్ళ అవకాశం ఇస్తా ఉన్నారు వాళ్ళకి. ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది. మళ్ళీ ఇది ఏం లేదు, మళ్ళీ ఈరోజు నిన్న హరీష్ రావుని విచారించారు. ఇంకొక 5-6 నెలలు మళ్ళీ ఇక దాన్ని ఫోన్ ట్యాపింగ్ ఊసే ఉండదు. మళ్ళీ 5-6 నెలల తర్వాత ఏదో మన కేటీఆర్నో లేకపోతే ఇంకొక కేసీఆర్నో వీళ్ళని మళ్ళీ మళ్ళీ విచారణకు పిలిచి మళ్ళీ అప్పుడు మళ్ళీ వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకునే పరిస్థితి. ఇంటర్నల్గా ఈ పార్టీలన్నీ ఒకటే, ఇంటర్నల్గా పార్టీలు ఒకటే. కేవలం ఏంటంటే ఇదంతా కూడా రాజకీయ డ్రామా. ఇందులో ప్రజలను బలి చేసే ప్రయత్నం అంతే. వీళ్ళు రాజకీయ లాభాల కోసం ప్రజల్ని బలి చేసే పరిస్థితి, ప్రజలకి తప్పుజోవ పట్టించే పరిస్థితులు తప్పితే ఏముండదు. హరీష్ పెద్ద యోధుల్లా ఫీల్ అవుతున్నారట. సీట్ దెబ్బకు చిన్న మెదడు చితికిందట. విచారణలో వాస్తవాలు చెప్పండి. చెనగానే దయాకర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుల్లాగా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, 10 ఏళ్ల పాటు నీచంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడు ఫోన్నే ట్యాప్ చేశారంటూ స్వయంగా కవితనే చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఈ కేసు కొత్తది కాదని, గత 2 ఏళ్లుగా విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సిట్ దెబ్బకు హరీష్ రావు చిన్న మెదడు చితికినట్లుగా ఉందని, విచారణ అనంతరం తిక్కగా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిట్ అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఆయన బయటికి వచ్చాక బడాయి కబుర్లు చెబుతున్నారన్నారు. తనేమైనా హోంమంత్రినా, ట్యాపింగ్కు తనకు ఏంటి సంబంధం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడని, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు పిలిస్తే తెలంగాణ జాతిపితలాగా హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఆయన్ను విచారించవద్దని చట్టంలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ను విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని, తప్పు చేశామన్న భావన వారికి ఏమాత్రం లేకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారట. ఇంకా మాట్లాడేందుకు కొంచెమైనా సిగ్గుండాలని, ఇంట్లో గొడవలను పక్కదారి పట్టించేందుకు కేటీఆర్ హరీష్లు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయనప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటే హరీష్కు భయం ఎందుకని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కవిత కూడా ఒక బలమైన ఆధారంగా కనపడతా ఉన్నారు. కవిత గారు చేసిన వ్యాఖ్యలు. సో సొంత అల్లుడు అంటే మా ఆయన, మా ఇంటాయన ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేసిరని ఏదైతే ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, ఇప్పుడు దాన్ని ముందు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాస్తవంగా కవిత గారి మాటలు కొట్టేసే పరిస్థితి లేదు ఈరోజు. ఏమంటే ఆమె సొంతింటి, ఆమె కేసీఆర్ బిడ్డ. సో ఆమె చెప్తున్న మాటలను కొట్టేసే పరిస్థితి లేవు ఈరోజు. ఏ విషయంలో అయినా కూడా ఆమె ఇప్పటిదాకా మాట్లాడిన ఏ అంశం మీద అయినా కానీ కొట్టేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకొకరు ఎవరో సంబంధం లేని వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే వాడు బయటకు వచ్చింది కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. కానీ సొంత బిడ్డే బయటకు వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది, అక్కడ ఇలాంటి రాజకీయాలు ఉన్నాయి, హరీష్ రావు సంతోష్ రావును ఉద్దేశించి ఏదైతే మాట్లాడుతుందో ఎంతో కొంత దాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. ఆమె రాజకీయంగా ఎలాగైనా చేసుకోనిచ్చు, కానీ ఇలాంటి వ్యాఖ్యల మీద కొంత బలమైన నమ్మకం కలుగుతూ ఉంది ప్రజలకి. నిజమేనేమో, జరుగుతుందేమో. ఎందుకంటే సొంత కూతురే బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇది నమ్మకంగా ఎట్లా పోతాం అనే కాడికి ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది ఈరోజు. దీన్ని అధికార పార్టీ కూడా కొంత ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇంకొక అంశం, ఏ అంశం బయటకు వచ్చినా కూడా బీఆర్ఎస్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఖచ్చితంగా కవిత పేరు బయటకు వాడుతున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు కవిత గారు చెప్పారని ఇంకొకరు చెప్పారని కాదు, 100% ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయి. 6,000 మంది డేటా వాళ్ళ దగ్గర ఉంది. మరి ఆ డేటా ఎందుకు వాళ్ళ దగ్గర ఉంది? అసలు సంబంధం లేని, రాజకీయానికి సంబంధం లేని వ్యక్తులు
బయోడేటా కూడా అందులో ఉంది. ఎందుకు వాళ్ళ బయోడేటా పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? ట్యాప్ చేసి ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు? ఇవన్నీ కూడా వాస్తవంలో రియాలిటీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి కారణాలుగా కనపడతా ఉన్నాయి, ఆధారాలుగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పటివరకు ఏదైతే విచారణ జరిగిందో పోలీసు అధికారులకు సంబంధించి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ చేశామని. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్గా ఎందుకు జరిగింది? ఒక అధికారిక ఆఫీస్ ఉంది. ఇప్పుడు సిబిఐకి కానీ లేదంటే ఏసీబీకి కానీ ఒక అధికారిక ఆఫీసులు ఉంటాయి. మరి అధికార ఆఫీసులో కాకుండా ఎక్కడో ప్రైవేట్ భవనంలో ఎట్లా పెట్టారు దీన్ని? ఎందుకు పెట్టారు? ఎవరు ప్రోత్సాహంతో దీన్ని పెట్టారంటే వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో ఈ పోలీస్ అధికారులు కూడా ఎవరి మాట వినాలి? అప్పుడున్న ముఖ్యమంత్రి మాట కానీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మాటే వినాలి. అదే జరుగుతుంది. ఇది హై లెవెల్లో ఇన్వాల్వ్ అయితే తప్పితే దీన్ని పోలీసులు అంత ఈజీగా చేసే పరిస్థితి కాదు. ఇది అవసరమైతే ఢిల్లీ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఇందులో. ఢిల్లీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది ఇందులో. నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అట, ఎన్నికల ప్రచారం ప్రారంభించామట మంత్రి కోమటిరెడ్డి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం లేదా గురువారం వెలువడవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారట. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారట. ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని దండం పెట్టి అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతి పదంలో నిలుపుతామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారట. బంగారు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని, ప్రజలు బాగుపడింది లేదన్నారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తలుగా మండలి నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారట. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా మరి వీటిలో భాగమేనా? ఏదైతే మీరు ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా వాటిలో భాగమేనా? ఇందిరమ్మ చీరలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? మొన్న సర్పంచ్ ఎన్నికల ముందేమో ఇందిరమ్మ చీరలుగా పంచిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లోనేమో మళ్ళీ ఇందిరమ్మ చీరలు పంచిపెడుతున్నారు. నిన్న ఎక్కడిది దామోదర్ రాజనరసింహ సంబంధించింది ఇందిరమ్మ చీరలు పంచిపెడుతున్నారు. మాకు ఇందిరమ్మ చీరలు వద్దు, మాకు 2500 అవి ఏమంటుంది ఒక్కసారి మళ్ళీనండి. మాకు 2500 కావాలి, వద్దపోతే వెళ్ళిపో, మాకేమో అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడతాం. అది మనసులో ఉన్నది. ఇల్లు ఇల్లు కాదు, రాజ్యం పాటించుడు కాదు. ఎవరికైతే ఇల్లు అది పరిస్థితి. దాన్ని అసలు అడిగేదానికి సమాధానం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? 2500 ఇమ్మని అడుగుతున్నారు. మాకు ఇంద్రమ్మ చీరలు వద్దు, మాకు 2500 మీరు ఇస్తానన్నారు కదా, 2500 ఎక్కడా, అవి ఇవ్వండి, ఈ చీరలు ఎందుకు మాకు అంటున్నారు వాళ్ళు. కానీ లేదు మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఫ్రంట్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు 2500 ఎక్కడ మహిళలకు ఇస్తానని అడుగుతుంటే ఆయన సీరియస్ అవుతూ ఉన్నాడు మరి వాళ్ళ మీద.
దానికి ఆ ప్రశ్నకి తప్పితే అన్నిటికీ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి బయట. మరి వాటికి సమాధానం చెప్పే పరిస్థితులు ఇప్పుడు మినిస్టర్లు లేరు, మంత్రులు లేని పరిస్థితి. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాటికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. అసలు ఆ 2500 అంశమే మర్చిపోయిన పరిస్థితి. అందరూ ఆ 2500 ఇస్తామన్న అంశమే మర్చిపోయింది. ఇప్పుడు కనీసం మాటకు కూడా లేని పరిస్థితి అవి. మరి ఇవన్నీ ఇలాంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఈ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనందపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అట. ధిక్కరణ నోటీసులు జారీ. రేట్లు పెంచితే 90 రోజుల ముందే తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలట. ఇది పంచాయతీగా ఈ టికెట్ రేట్ల మీద కనీసం ఇక పండగ వచ్చింది, ఒక పెద్ద సినిమా వచ్చింది అంటే ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు అది. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు. గవర్నమెంట్ ఒక పక్కనేమో లేదు పెంచుకోవడానికి వీలు లేదు, అసలు సమస్య లేదు, ప్రీమియర్ షోలకి అసలు అవకాశమే ఇవ్వమంటూనే ఇక సినిమా నలుగురు పెద్దలు వచ్చి కలవగానే చీకటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్. సో ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది ఈ శంకర్ వరప్రసాద్ సంబంధించిన విషయంలో కావచ్చు, రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా టికెట్ల రేట్లు పెంపు గురించి తమకు ముందే వెల్లడించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందట. రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మెమో జారీ చేసిన 8వ తేదీనే మనశంకర్ వరప్రసాద్ గారు టికెట్ రేట్లను సైతం పెంచుతూ మెమో జారీ అయింది. కానీ ఆ మెమో గురించి బయటకు చెప్పలేదు. దీంతో రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపును మాత్రమే హైకోర్టు సస్పెండ్ చేసింది. మనశంకర్ వరప్రసాద్ సినిమాకు సంబంధించి 8వ తేదీన జారీ చేసిన మెమో 10 తేదీన బయట పెట్టారట. కానీ ఆ రోజు నుంచే హైకోర్టును సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయంట. తాజాగా ఆ మెమోను సవాల్ చేస్తూ దాచేపల్లి చంద్రబాబు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టిందట. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారట. 8వ తేదీన మెమో ఇచ్చి 10న దానిని బయట పెట్టారని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. సినిమా రేట్ల విషయంలో జీవో 120ని ఖచ్చితంగా అమలు చేయాలని మెమోలు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశాలకు ధిక్కరించి మెమో ఇవ్వడమే కాకుండా దానిని హైకోర్టు సెలవులు ప్రారంభమైన తర్వాత పెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మనశంకర్ వరప్రసాద్ టికెట్ రేట్ల పెంపును తమ దృష్టికి ముందే ఎందుకు తీసుకురాలేదని హోంశాఖ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది తగిన సమాధానం ఇవ్వలేదు. టికెట్ రేట్ల పెంపు మెమో ఇవ్వరాదని, జీవో 120 టికెట్ రేట్ల నిర్ధారణ జీవోని ఖచ్చితంగా పాటించాలని ఈ నెల 9న స్పష్టమైన తీర్పు ఇచ్చామని, అయినా 8వ తేదీ మెమోను 10వ తేదీన బయట పెట్టినట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు మెమో ఇచ్చిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ప్రారంభిస్తూ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని సుమోటోగా ఇంప్లీట్ చేసి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందట. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 7A స్పష్టంగా పేర్కొన్న విధంగా ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సదరు నిర్ణయాన్ని సినిమా రిలీజ్ కంటే 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, ప్రభావిత వ్యక్తులు లేదా బాధితులు లేదా ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే సెక్షన్ A ప్రకారం వారి వాదన వినిపిస్తారని, ఆ వాదన విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందట. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసిందట. ఇక్కడ జరిగింది ఒకటే, క్లియర్గా ఏదైతే జీవో నెంబర్ 120 ఉందో ఈ సినిమా టికెట్లకు సంబంధించి నిర్ధారణ చేయాలని చెప్పి 9వ తారీఖున ఏదైతే రాజాసాబ్ అనే ఒక సినిమాని ఉద్దేశించి ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో, టికెట్ రేట్లు పెంచుకోవద్దని చెప్పి ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని ఉల్లంఘిస్తూ 8వ తారీఖున ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి సంబంధించి మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఒక జీవో ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిందట. ఈ జీవోని ఎప్పుడు
కోర్టు హాలిడేస్ సమయంలో బయటపెట్టారంట. 8వ తారీఖున జీవోని తయారు చేస్తే దాన్ని రాజాసాబ్తో పాటు బయట పెట్టాలి. అప్పుడు పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు, 10వ తారీఖు నుంచి సెలవులు కాబట్టి 10వ తారీఖున పెట్టారు వాళ్ళు. సో కోర్టు హాలిడేస్ కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఉంటుందనే యోచనలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. దీని మీద హైకోర్టు సీరియస్ అయినట్టుగా కనపడతా ఉంది. 90 రోజుల ముందే ఒకవేళ మీరు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటున్నారు. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టే ఆనవాయితీయే తెలంగాణ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఏ అంశాన్ని కూడా, ఏ జీవోను కూడా ఇప్పటికొచ్చి పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టలే. ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఏ జీవో పబ్లిక్ డొమైన్లో లేదు. మరి ఈ జీవోలను కూడా అట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా సీక్రెట్గా ఒప్పందాలు చేసుకుని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు సినిమా వాళ్ళతో. సో ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఏదైనా కానీ పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో 90 రోజుల ముందే పెట్టాలి. మీరు టికెట్ రేట్లు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో పెడితే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి కోర్టుని ఆశ్రయించవచ్చు అని చెప్పి నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద అలాగే ఈ 8వ తారీఖున మీరు జీవోని రెడీ చేసినప్పుడు మరి 10వ తారీఖున ఎట్లా మీరు దీన్ని బయటికి పెడతారు, 10వ తారీఖున ఎందుకు రిలీజ్ చేశారు ఈ జీవోని అనే ఈ నోటీస్ని అనే దాని మీద కోర్టు విచారణ కోరుతూ ఉంది. ఇప్పుడు సివి ఆనంద్ని కావచ్చు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని కావచ్చు. ట్రాఫిక్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దట. వాహనం తాళాలు లాక్కునే అధికారం పోలీసులకు లేదు. చట్ట ప్రకారం కోర్టు ద్వారానే చర్యలు తీసుకోవాలట. హైకోర్టు స్పష్టీకరణట. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, పెండింగ్ చలాన్లు చెల్లించడానికి వాహనదారులకు ముందుకు వస్తే వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొందట. అంతే తప్ప చలాన్ల వసూల్లో భాగంగా వాహనాల తాళం చెవులు లాగేసుకునే వాహనదారులను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. చలాన్లు వసూలు చేయడానికి పోలీసులు కఠిన మార్గాలు అవలంబిస్తున్నారని, వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి ట్రాఫిక్ చలాన్ల వసూలు కోసం బలవంతపు చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలు సాధారణ తనిఖీలకు వ్యతిరేకం కాదని తెలుపుతూ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసిందట. తదుపరి విచారణకు ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసిందట. ఈ చలానాల ట్రాఫిక్ చలానాల అంశం మీద మనం ఆల్రెడీ మొన్న కూడా రీసెంట్గా కూడా ఒకటి చేసాం. ఈ ట్రాఫిక్ చలానాలు వేయడం ఒక ఎత్తు అయితే వీటిని వసూలు చేసే విధానం మొత్తం రౌడీజంలా ఉంటుంది. అది ఈ ట్రాఫిక్ చలానాలు వసూలు చేసే పోలీసులను చూస్తే రౌడీల్లాగా మారిపోతారు వాళ్ళు. రౌడీల్లాగా వసూలు దందాల్లాగా మారిపోతారు వాళ్ళు. ఎట్లా అంటే వాడు అక్కడ 2000 చలానా ఉందంటే 2000 కట్టాల్సిందే. నీ అకౌంట్లో ఉందా లేదా పక్కన పెట్టండి. వేరే వాడిని అడిగైనా కూడా నువ్వు ఆ 2000 కట్టే నువ్వు బండి తీసుకెళ్ళంటాడు వాడు. ఇది ఎక్కడ దౌర్జన్యం ఇది? ఇప్పుడు నేనేదో కూలి పని చేసుకునేటోని అనుకుందాం. కూలి పని చేసుకునేటోడి దగ్గర 2000 రూపాయలు ఏకకాలంలో కట్టాలంటే ఎట్లా కట్టాడు వాడు? వాడి అకౌంట్లో ఎట్లా ఉంటాయి? వాడిని కూడా నువ్వు 2000 కట్టేకే జరుగు, పక్కకి నువ్వు బండి పట్టుకెళ్ళు. ఇదే జరుగుతూ ఉంది దందా. నువ్వు కట్టాల్సిందే. ఈ రోజు నువ్వు లేదు సార్ 500 కడతా అంటే లేదు నువ్వు 2000 కట్టిన తర్వాత బండి ఇస్తా నీకు. తాళాలు లాక్కుని జేబులో పెట్టుకుంటాడు వాడు. వాడి వెనకాల తిరగడమే మనం. మళ్ళీ వీడికో ఫోన్ చేసి అప్పులు చేసి అయినా కానీ ఆ 2000 కట్టి బండి బయటికెళ్ళాలి. ఇంత దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు చలాన్ల వాళ్ళు. మళ్ళీ అందులో చలానాలు ఏమైనా నీతిమంతంగా ఉంటాయంటే అన్నీ కూడా అక్రమ చలానాలే ఉంటాయి. దాదాపు ఒక 10 చలానాలు పడితే అందులో కనీసం 5 చలానాలు అయినా కూడా ఎందుకు పడ్డాయో తెలియని చలానాలే ఉంటాయి. హెల్మెట్ లేదంటాడు, ఆడేదో బండి ఫోటో పెడతాడు అంతే. ఆ బండి ఫోటో పెడతాడు, హెల్మెట్ అసలు హెల్మెట్ లేకుండా అక్కడ మనిషి కూడా లేకుండా ఫోటోలు ఉంటాయి.
హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిండని. మరి ఈ చలాన్లు ఎట్లా ఎవరు కొట్టమంటున్నారు? మీ స్వలాభం, మీ జీతాల కోసం పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు? మీరు పబ్లిక్ సర్వెంట్సే కదా, మీరు పబ్లిక్ సర్వెంట్స్. మేము ఇచ్చే పైసలే మీకు జీతంగా వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇంత దౌర్జన్యం చేసి ఒక రౌడీల్లాగా గూండాల్లాగా వసూలు చేయాల్సిన పని ఏంటి? చూడండి, ఎక్కడైనా కానీ ఒక చలానా పడింది అంటే దాదాపు ఒక 10 చలాన్లో ఒక 5 చలాన్లు అసలు ఎందుకు పడ్డాయో మనకే అర్థం కాదు. 10 మళ్ళీ వాడు చూస్తే 500, 1000 రూపాయలు వేసి ఉంటాయి చలానాలు. అసలు ఎందుకు పడుతున్నాయో కూడా తెలియదు ఆ చలానాలు ఎక్కడ అనేది మనకే గుర్తురాని పరిస్థితులు ఉంటాయి. ఆగున్న బండికి కూడా చలానా కడతారు వీళ్ళు. చలానాలు కొట్టుడు విధానం ఒకటైతే దీన్ని వసూలు చేసే విధానం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాడు బండాపి నెంబర్ కొట్టగానే ఇక 2000 రూపాయలు చలానా ఉంది ఈ బండి మీద, నువ్వు 2000 రూపాయలు కట్టు, బండి పట్టుకెళ్ళి. సార్ నా దగ్గర లేవు సార్, నా దగ్గర 500 ఉన్నా, 500 కడతా అంటే లేదు లేదు నాకు 2000 నువ్వు అప్పు చేసైనా కట్టంటాడు. అప్పు చేయాలి, నువ్వెవడ చెప్పడానికి అప్పు చేయమని? అసలు మీరెవరు చెప్పడానికి మాకు అప్పు చేయమని? మా స్తోమతకు తగ్గట్టుగా మేము కట్టుకుంటాం. మా స్తోమత మాకు తెలుసు కదా. మేము అప్పులు చేయాలని మీరు ఎట్లా ప్రలోభ పెడతారు వాళ్ళని? అంటే అప్పులు చేసి వాడు నాశనం అయినా పర్లే, మీ చలానాలు క్లియర్ చేసి బండి పట్టుకెళ్ళాలి వాడు. మళ్ళీ లాజిక్లు మాట్లాడతారు వాళ్ళు. నువ్వు తినటానికి లేదా, బండి కొనడానికి డబ్బులు వచ్చినాయా, చలానాలు కడతానికి డబ్బులు లేవా, ఇట్లాంటి దౌర్జన్యపు మాటలు మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ ఈ తీర్పు తర్వాత ఏమన్నా వాళ్ళు మారుతారంటే ఏమో తెలీదు. ఎందుకంటే చాలా కొంతమందికి తెలుస్తాయి ఈ వార్తలన్నీ కూడా, చాలా తక్కువ మందికి తెలుస్తాయి వార్తలు. ఈ ఊళ్ళల్లో, ఈ టౌన్స్లో, కొంచెం సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆపితే వాళ్ళకి తెలియదు ఈ రూల్స్ ఏం తెలీదు. ఖచ్చితంగా దీని మీద ట్రాఫిక్ చలానాల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మీద కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళేం రాజ్యాంగానికి అతీతంగా ఏం వాళ్ళకేం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వగలగాలి వాళ్ళు కూడా. ఇష్టాచారం చలానాలు కొట్టేసి దాన్ని వసూలు చేయడానికి ఏమో మళ్ళీ రౌడీల్లాగా లాఠీలు పట్టుకుని రోడ్డు కడ్డంగా నిలబడి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకు మొన్న రీసెంట్గా కూడా ఒకసారి చలానాల అంశం మాట్లాడినప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసి నాకు, అన్న ఎట్లా అన్న ఈ అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అవుతాయంటే మా అకౌంట్లో అంతంత పైసలు ఎట్లా ఉంటాయన్న, వాడు 1000 రూపాయలు కొడతాడు, మా అకౌంట్లో 1000 రూపాయలు ఉండాలి కదన్న వాడు కట్ చేసుకోనికి అంటాడు. వాస్తవమే కదా. ఎందుకుంటే వాడి అకౌంట్లో 1000 రూపాయలు 2000 ఉంటాయా? రోజుకి 500 రాని పరిస్థితుల్లో వాడి అకౌంట్లో ఎట్లుంటే 1000 రూపాయలు లేదు. వాడి అకౌంట్లో 1000 రూపాయలు ఉంటే మీరు 1000 రూపాయలు చలానా వేసి లాక్కుంటే ఇంకా వాడికి ఉండేది ఏముంటుంది? కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటాడు వాడు? ఈ హలో సార్ అడ్మిషన్ తీసుకుంటారా, మీ పిల్లలను జాయిన్ చేస్తే ఫీజులో భారీ రాయితీ అట, 10th స్టూడెంట్ తల్లిదండ్రులకు ఇంటర్ కాలేజీల ఫోన్లట, ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి నెంబర్ల సేకరణట, డిస్కౌంట్ల పేరుతో గాలం వేసే ప్రయత్నం అట, 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే అడ్మిషన్ల దందాట, చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమట. ఈ అధికారులు అన్నింటిలోనూ విఫలమవుతారు. వాళ్ళు ఒకే ఒక దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యేది ఏంటంటే వసూళ్ళ దగ్గర సక్సెస్ అవుతారు అధికారులు. వీళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి పైసలు వచ్చే దాంట్లోనే సఫలం అవుతారు వాళ్ళు. మొత్తం అన్ని విఫలాలే. లేకపోతే ప్రజలకి జరుగుతున్న అన్యాయంలో విఫలమవుతారు వీళ్ళు. వాళ్ళు సంపాదించుకుని దాచుకునే వాటిలో ఫలితాలు బాగుంటాయి వాళ్ళకి. హలో సార్ మీ అబ్బాయిని 10వ తరగతి చదువుతున్నాడా? కాదా, మా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే భారీ రాయితీ కల్పిస్తామట, మరొకరిని చేర్పిస్తే ఇంకా డిస్కౌంట్ ఇస్తామట అని రాష్ట్ర వ్యాప్తంగా 10th స్టూడెంట్ తల్లిదండ్రులకు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఫోన్లు చేస్తున్నాయట. సీట్లు అయిపోతాయి, ముందే బుక్ చేసుకోండి అంటూ పేరెంట్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. విద్యా సంవత్సరం ఇంకా ముగియక ముందే, కనీసం 10వ తరగతి వార్షిక పరీక్షలు కూడా ప్రారంభం కాకముందే అప్పుడే అడ్మిషన్ల వేట మొదలైందట. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ముందస్తు ప్రవేశాలు చేపడుతున్నారు. అంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట. పాఠశాలల నుంచే ఫోన్ నెంబర్ సేకరణట. ఈ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఈ ఫోన్ నెంబర్లు సేకరిస్తూ ఉన్నారు. ఈ పనికి మాలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పనికి మాలిన ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే వచ్చాయో విద్యకు వాల్యూ లేకుండా పోయింది.
ఫస్ట్ చదువుకి వాల్యూ లేదు ఈ రోజుల్లో చదువుకున్న వాడికి చదువుకి వాల్యూ లేకుండా చేసింది ఈ విద్యా సంస్థలే, పనికిమాలిన విద్యా సంస్థలు ఇవన్నీ. కనీసం ఒక్కడిని నానా హింసలు చేసి చనిపోయి చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు విద్యార్థులు. అందులో కాలేజెస్లో నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ ఎన్నో. వాటిని దాచిపెట్టడానికేమో ప్రభుత్వ పెద్దలను కొనేసి వీళ్ళు వాళ్ళ కమిషన్ల పేరు మీద ఇచ్చి ఈ ఎవరైతే ఆత్మహత్యలు జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయో అవన్నిటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇలాంటి కాలేజెస్లో మనం జాయిన్ చేస్తే మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు ఏమో పక్కన పెడితే రేపటి తరం అనేది చూడకుండా పోతారు. వాళ్ళు పెట్టి చదువుకోవాలని హింస పెట్టి చదువునే ఒక హింసలా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా. పోనీ ఏదైనా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలు ఏమైనా చక్కగా ఉన్నాయంటే అవి చక్కగా ఉంటేనేమో ఇవన్నీ రాకపోయి ఉండే. అవి చక్కగా లేకే ఈ దుస్థితి అనమాట. తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రైవేట్ రంగం ఎందుకు ఇంత మితిమీరిపోయి దందాలు చేస్తుందంటే ఇందుకే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలు అసలు పనికి మాలిన దుస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాటికి విద్య మీద కనీసం ఫోకస్ చేసే నాయకుడు ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేసి కనీసం చదువుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ప్రభుత్వ సంస్థలకి, ప్రభుత్వ కాలేజీలకి రప్పించాలనే ప్రయత్నం ఎవడూ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కమిషన్లు రావు కదా. ఇటు అధికారులకి అటు నాయకులకి ఇద్దరికి కమిషన్లు ఇస్తారు వీళ్ళు. దయచేసి ఇట్లా ఎవడైనా ఫోన్ చేస్తే ఎవడు కూడా భయపడి ముందే ఎవరిని జాయిన్ చేయొద్దు. అడ్మిషన్లు అయిపోతాయి, సీట్లు దొరకవంటే పర్లేదని చెప్పండి. పర్లేదు, మాకు సీట్లు దొరకపోయినా పర్లేదు, 10th రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఆలోచించుకుంటా అని చెప్పండి. వీళ్ళు బలవంతం పెట్టి భయపెట్టి తల్లిదండ్రులు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. చదువుకుని కొంత మేధావులు ఉన్న వాళ్ళని ఏమనరు వీళ్ళు. వాళ్ళతో ఏముండదు, వాళ్ళతో అవసరమే లేదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే తెలియని వాళ్ళు, కేటగిరీ తెలియని వాళ్ళనే టార్గెట్ వీళ్ళు. వాళ్ళైతేనే ఈజీగా నమ్ముతారు కదా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. మళ్ళీ ఇంకొకరిని ఒకవేళ మనం జాయిన్ అవడంతో పాటు ఇంకొకరిని కనుక జాయిన్ చేస్తే దాని మీద ఇంకా ఎక్స్ట్రా రాయితీ ఇస్తారట వీళ్ళు. ఏదో కూరగాయల మార్కెట్లో కూరగాయలలాగా, బట్టల షాప్లో బట్టల్లాగా అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఆ సీట్లని. buy 1 get 1 ఫ్రీ, 50% ఆఫ్, 20% ఆఫ్, ఇవే చదువుని. టికెట్ ప్లీజ్ అంట. ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకు ఆశావాహుల అప్లికేషన్లట. కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల హడావిడట. ఒక్కో స్థానానికి 10కి పైగానే దరఖాస్తులట. అభ్యర్థుల ఎంపికలో మంత్రులే కీలకమట. సర్వే రిపోర్ట్ విజయావకాశాలే ప్రమాణికమట. ఒక్కో సంస్థకి 3 పేర్లతో జాబితా అట. ఒక్కో స్థానానికి 3 పేర్లతో జాబితా అట. ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్ అట. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల హడావడి మొదలైందట. కౌన్సిలర్, కార్పొరేట్ టికెట్ల కోసం ఆశావాహులు బాధ్యులకు దరఖాస్తులు అందజేస్తున్నారట. షెడ్యూల్ వచ్చేలోపు అప్లికేషన్ల స్క్రూట్నీ పూర్తి చేయాలని పార్టీ స్పష్టం చేయడంతో ఇన్ఛార్జ్ మంత్రులు అలర్ట్ అయ్యారట. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా షెడ్యూల్ వచ్చేలోపు తమకు అప్పగించిన పార్లమెంట్ సెగ్మెంట్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లీడర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారట. ఒక్కో స్థానానికి 10కి పైగానే అప్లికేషన్లట. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలకు అప్లికేషన్లు ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఆశావాహులు పోటీ పడుతూ దరఖాస్తులు చేస్తున్నారట. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇక ఇంతే ఉంటుంది. కాంగ్రెస్లో ఇదే పరిస్థితి ఉంటుంది. 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. పాపం వాళ్ళకి గత 10 ఏళ్ళలో ఏ స్థానాలు లేవు. ఇప్పుడు 2 ఏళ్ళుగా కష్టపడుతున్న వాళ్ళకి చాలామందికి స్థానాలు లేని పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎంత వాడు గెలుస్తాడని నమ్మకం ఉన్నా వాడు పైసలు తీయిందే పనవని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇక నాకెంత ఇస్తావు, వాడికి ఎంత ఇస్తావు, ఇట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వీడు చక్కబెట్టుకుంటూ రావాలి పైసల్ని. అప్పుడే వాడికి టికెట్, లేకపోతే లేదు. ఇక మొత్తం అందరినీ చక్కబెట్టుకుని వచ్చి మళ్ళీ వాడు ఎన్నికల్లో నిలబడి మళ్ళీ ఆడ ఖర్చు పెట్టుకోవాలి. ఇంత తతంగం ఉంటుంది ఇప్పుడు ఈ టికెట్ ఇవ్వడానికి, కేవలం టికెట్ ఇవ్వడానికి. ఈ ఇన్ఛార్జి మంత్రులే చాలా వరకు దోచుకునే పరిస్థితి ఉంటుంది ఈరోజు.
వాడు ఓడతాడా గెలుస్తాడా పక్కన పెడితే టికెట్ ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఈ ఈ కుంభకోణాలు ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని కుంభకోణాలు బయట పెడతా ఉన్నారు, వాళ్ళు ఇంకో కుంభకోణం ఇదిగో బీఆర్ఎస్ వాళ్ళు హయాంలో ఇవి చేసిరని ఇప్పుడు అధికార పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సింగరేణిలో చాలా కోట్లు దందా జరుగుతూ ఉంది, అక్రమంగా దోచుకుంటా ఉన్నారని వాళ్ళు కొన్ని ఆధారాలతో బయట పెడతా ఉన్నారు వీళ్ళు ప్రెస్ మీట్లో. ఇప్పుడు దీన్ని ఫోన్ ట్యాపింగ్కి లింక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము ఈ బయట పెట్టడం వల్లే ఫోన్ ట్యాపింగ్లో సిట్ విచారణకి పిలవడం జరిగింది మమ్మల్ని, సో దీని మీద కూడా విచారణ జరిపే దమ్ము ఉందా అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రికి సవాల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. బావమరిదే ముఖ్య నేత బంధువు కబంధ హస్తాలతో సింగరేణట, రింగ్ మాస్టర్ సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదమట, ధరల పెంపు పెనాల్టీల మాఫీలో ఆయనదే హవాట, ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలట, ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులట. ఇక దేనికైనా బలయ్యేది ఉన్నతాధికారులే. సిరిలో కానీ సింగరేణిలో ఏం జరుగుతున్నది, సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా, అంతా తను చెప్పినట్టే తన కనుసైగల్లోనే జరగాలని హుక్కుం జారీ చేస్తున్నదా, కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికే దక్కుతుందా, ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా, ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్లు మారుతున్నాయా, ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సింగరేణి వర్గాలట. ఇప్పటికే ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు, మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను గుప్పిట్లోని తీసుకున్నారు, ఇంకొకరు పారిశ్రామిక శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్య నేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసేందుకు పన్నాగం పన్నినట్టు చర్చ జరుగుతూ ఉంది. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టం చేస్తున్నాయట. సింగరేణి సంస్థలో 2 ఏళ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్య నేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బీడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం ఇలా సంస్థకు నష్టం చేకూరుస్తున్నాయని, ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్ట్ తీసుకున్న మందుల సరఫరా అయినా ట్రాన్స్పోర్ట్ టెండర్లు అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతున్నదని అంటున్నారు. బావ అండ చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలు సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా బావమరిది కంపెనీ 2 ఏళ్ల కిందటి వరకు తెలంగాణలో ఒక జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ట్రాలకు విస్తరిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకపై కన్నేసిందట. రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్లను పక్కకు నెడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్టర్ను కైవసం చేసుకుని చర్చ జరుగుతుంది. సింగరేణిలో జరిగే టెండర్ల వ్యవహారంలో మొత్తం ముఖ్య నేత బావమరిది హవా నడుస్తున్నదని ప్రచారం జరుగుతుంది. పర్సంటేజ్ జీలు మాట్లాడుకుంటూ మొదలు వాటాలు పంచడం వరకు అంతా ఆయన కనుసైగల్లో పద్ధతి ప్రకారం జరిగిపోతుందట. కాంట్రాక్టర్లు రింగ్ కావడం, డమ్మీల చేత టెండర్లు వేయించడం, కలిసి పంచుకోవడంతో కీలక పాత్ర ఆయనదే అని చెప్పుకుంటున్నారు. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు లెస్ కోట్ చేసేవారని, కానీ ఇప్పుడు కీలక టెండర్లన్నిటిలో ప్లస్ కోట్ చేస్తున్నారని, వారికి టెండర్లు కేటాయిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దీని వెనుక ముఖ్య నేత బావమరిది ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పేలుడు పదార్థాలను టన్ను 15 నుంచి 18 వేలకు కొనేవారని, ఇప్పుడు టన్ను 50 వేలకు పెంచారని అంటున్నారు. దీని వెనుక కీలక హస్తం ఆయనదేనని స్పష్టం చేశారు. గతంలో సింగరేణిలో టెండర్లు అంటే పారదర్శకంగా సాగేవని, వివాదాస్పదం కావడం అరుదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఇరిగేషన్ శాఖలో మాదిరిగా అవలక్షణాలన్నీ సింగరేణికి వ్యాపించాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయట. సింగరేణి స్కామ్ విచారణకు దమ్ముందట. రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా?
పోలీసు వెనుక దాక్కొని పిరికి పందెల నోటీసులు పంపుడు కాదు. మీ బావమరిదే మొదటి దోషి అని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం. భాగవతం బయట పెట్టాననే సిట్ నోటీస్ డైవర్షన్ కోసమే డ్రామాట. దర్యాప్తు అంతా ట్రాష్. అడిగిందే అడుగులు, సొల్లు ఆరోపణలంట. మధ్యన పైనుంచి ఫోన్లు. రేవంత్ చేసిండో సజ్జనార్ చేసిండో. విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయటపెట్టు. నువ్వు ఉండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం, ప్రజల పక్షాన ఇంకా పోరాడుతాం, నిన్ను మాత్రం ఇడిచిపెట్టేది లేదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టీకరణట. కాంగ్రెస్ దోపిడీ. రేవంత్ రెడ్డి నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగం నువ్వే దగ్గర చేసుకున్నావట. సిట్ నోటీసులు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాములు ప్రభుత్వ పేకమేడలా కూలిపోతుంది అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారట. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. మొత్తం రింగుకు కింగ్ పిన్ నీ బావమరిది, అలాగే నీ బావమరిదే మొదటి దోషి అని ఆధారాలు ఇచ్చేందుకు మేము సిద్ధమట. ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యమట. విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ అట. ఎవడరా నువ్వంటూ దుర్భాష. ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులట. అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ భరోసా ఇప్పట్లో లేనట్టేనట. పంట పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమేనట. క్యాబినెట్లో ప్రకటిస్తారని గంపెడాస్తో రైతులట. చర్చకే రాకుండా సమావేశం ముగించిన ప్రభుత్వం అంట. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండుగ వెళ్ళిపోయినా ఖాతాలో జమ కాని పైసలట. పట్టించుకొని సర్కారు ఎప్పుడిచ్చేది అనేది స్పష్టం కరువట. యూరియా యాప్ను కేంద్రం మెచ్చుకుంది. ఇక ఆర్గానిక్ ఉత్పత్తుల ధృవీకరణకు యాప్ అట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళాడట. ఈ రైతుల విషయంలో మాత్రం ఇక ప్రభుత్వం చేసేదైతే కొత్తగా ఏం కనపడట్లేదు. రైతుల విషయంలో, ప్రధానంగా రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన చేస్తాం, ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం. మొన్నటికి మొన్న ఈ రైతు భరోసా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నాం, రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తీరా చూస్తే ఇప్పటికీ సంక్రాంతి అయిపోయి 4 రోజులు అవుతున్నా కానీ కనీసం ఖాతాలో జమ కాని పైసలు ఇప్పట్లో అవుతాయంటే కష్టమే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ రాబోతూ ఉంది. ఎన్నికల కోడ్లో అమలు చేయడానికి కాదు, ఇక మార్చి తర్వాతే ఇక ఈ రైతు భరోసా పైసల గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ విషయంలో ఏంటంటే రైతుల్ని కంప్లీట్గా దోకా చేసే పరిస్థితి. పెట్టుబడి సాయం కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం దోబూచులాడుతూ ఉంది రైతులతో కూడా. కనీసం పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితులు లేవు ఈరోజు. కనీసం పండిన పంట అయినా కొనుగోలు చేస్తున్నారంటే అది కూడా సరైన ధరకి కొనుగోలు చేయట్లే. కనీసం కొనుగోలు చేసే వాళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే ఆ వంకన ఈ వంకన పత్తి మొన్న ఎట్లయితే నష్టపోయారో పత్తి రైతులు, ఇప్పుడు మళ్ళీ ధాన్యం విషయంలో కూడా అదే పరిస్థితి. బోనస్లు అన్నారు, రకరకాల రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు, బోనస్లు అన్నారు, గిట్టుబాటు ధరలు అన్నారు. ఏది లేదు ఇప్పుడు రైతులకి. ఇక 3 రైతులు ఆత్మహత్య అట. దిగుబడి రాక అప్పుల పాలట. మనోవ్యాధితో సూసైడ్ అట. భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం అట. మరి ఇట్లా ఉంది రైతుల పరిస్థితి, ఇట్లా ఉంది. ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం ఇంకా దాని మీద దృష్టి పెట్టి ఎందుకు పట్టించుకోవట్లే రైతుల అంశాల మీద? సరే, మిగతా వాటి మీద ఎట్లాగా మనకు సోయలేదు, కనీసం రైతులకైనా అండగా ఉండాలి కదా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులే కొంత బలం మనకి. ఇక బంగారం 1,50,000 అయిందట. 10 గ్రాముల పసిడి 1,50,660 రూపాయలు అయిందట. ఒకే రోజు 3,540 రూపాయలు పెరుగుదలట. కిలో వెండి 3,20,000 అట. ఒకే రోజు 15,000 హైక్ అట. పెరుగుతూనే ఉన్నాయి.
10 లక్షల కోట్ల ఆవిరట. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లట. అంతర్జాతీయ పరిణామాలే కారణం. 23,000 మంది 262 కోట్లట. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లింపు, లబ్ధిదారులకు పెద్ద మొత్తంలో నిధులు విడుదలట. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత ఇంటిని నిర్మించుకుంటున్న సుమారు 23,000 మంది లబ్ధిదారులకు 262.51 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం చేసిన చెల్లింపుల్లో బేస్మెంట్ స్థాయి నిర్మాణ పనులను పూర్తి చేసిన లబ్ధిదారులు 2,763 మంది, గోడలు స్లాబ్ కట్టడాలు స్థాయి దాటిన వారు 20,186 మంది ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 4,351 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేశామని, బిల్లులను విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారట. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికల్లా 1,00,000 ఇండ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతున్నదట ఎండి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులు జోరుగా కొనసాగుతున్నాయని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండ్లు కట్టుకుంటున్న వారందరికీ బిల్లులు సకాలంలో విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లోనూ క్షేత్రస్థాయిలోనూ నిశిత పరిశీలన అనంతరమే బిల్లులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2.50 లక్షల ఇండ్లు పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో సుమారు 1,25,000 ఇండ్లు గోడలు స్లాబ్లు త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు. మరో 75,000 ఇండ్ల పనులు బేస్మెంట్ స్థాయి దాటిపోయాయని వెల్లడించారు. ఇండ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కలెక్టర్ తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారని, నిత్య సమీక్షలు నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షిస్తున్నారని తెలిపారట. ఇక్కడ విషయం ఏంటంటే బిల్లులు రిలీజ్ కాదు, ఎవరికి ఇస్తున్నారా ఇల్లు అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరికి శాంక్షన్ అవుతున్న ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ జెండా కప్పుకున్న వాళ్ళకే ఇల్లు శాంక్షన్ అవుతున్నాయని బలమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళు, కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ సానుకూల పరులకే వస్తున్నాయని. చాలా సందర్భాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నోటంతా కూడా ఇది వచ్చింది. వాడు బీఆర్ఎస్ వాడికి ఎందుకు ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మేము మాకు ఓటైన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 262 కోట్లు మీరు ఏదైతే 23,000 మంది లెక్క చెప్తా ఉన్నారో, ఈ 23,000 మంది ఎవరు ఇల్లు నిజమైన ప్రజలకు అందుతున్నాయా, లేదా 2-3 ఇల్లులు ఉన్నవాడికి కూడా వాడు అప్లై చేసుకుంటే మళ్ళీ మీరు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఇది మీరు బయట పెట్టాలి ట్రాన్స్పరెంట్గా. ఇక్కడ మనం ఉండాల్సింది. ఇప్పుడు మీరు బిల్లులు విడుదల చేయడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు కట్టిస్తున్న ఇల్లులు ఎవరికి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇస్తే ఒక అర్థం ఉంటుంది. లేదా ఆల్రెడీ 4-5 ఇల్లులు ఉన్నవాడికి, గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కూడా కమిషన్లో సంపాదించిన వాడికి, లేదా ఇప్పుడు మీ జెండా కప్పుకొని వాడు తిరుగుతున్న వాడికి మీరు ఇల్లు ఇస్తే ఏం ఉపయోగం దానివల్ల? అసలు మీరు ఆ స్కీమ్ పెట్టడమే అనవసరం అవుతుంది. అప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? ఇల్లు లేని వాళ్ళకి, ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళకి, సరైన వెసులుబాటు లేని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు. మరి అట్లా ఇస్తున్నారా? 262 కోట్లు ఏదైతే మీరు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు రిలీజ్ అయింది 4,351 కోట్లు అంటున్నారు. ఇది ఎంతమంది లబ్ధిదారులకి, నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందాయి? 4,351 కోట్లు అందాయా? నిజంగా లబ్ధిదారులే ఉన్నారు ఇందులో? నాయకులు కానీ ఎవరు లేరా? ఊళ్ళలోకి వెళ్తే చెప్తా ఉన్నారు నిజమైన లబ్ధిదారులు మమ్మల్ని ఏమో తిప్పించుకుంటున్నారు, నాయకులకేమో ఇల్లు కట్టబెడుతున్నారని గ్రామస్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే ఇలాంటి వాటిలోనే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనం రిలీజ్ చేస్తున్నాం, ఇన్ని కోట్లు రిలీజ్ చేసామనే దాని మీద కాదు. ఆ ఇన్ని కోట్లు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి అనేది ఇంపార్టెంట్. పేదవాడి చేతికి వెళ్ళినప్పుడు ఎందుకు ఉపయోగం లేదు కదా. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఈసి రాణి కుముదిని
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి ఆదిలాబాద్లోని 4 జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్లోని 4 జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ శాఖ కమిషనర్, అడిషనల్ డీజీపీలతో కలిసి రాణి కుముదిని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది నియామకం, టీపోల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయడం వంటి అంశాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న అధికారులకు గురువారం ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ తెలిపారు. జోనల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, కౌంటింగ్ స్టాఫ్కు బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్సీ గార్డెన్లోని సిడిఎంఏ ఆఫీసులో నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికే మాస్టర్స్ ఆఫ్ ట్రైనర్స్కు ఈ నెల 19వ తేదీన ట్రైనింగ్ నిర్వహించినట్టు తెలిపారట. ఇక త్వరలోనే ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. ఇక మరి ఎట్లా ఉంటుందో ఈసారి సిచ్యువేషన్స్, మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా ఉంది ఈసారి. కాంగ్రెస్ పార్టీకి చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో గెలిచింది, అలాగే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు, మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ముందంజలో ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంకా చాలా ధైర్యంగా, చాలా ధీమాగా ఉన్నారు. మరి ప్రజలు, మరి వాళ్ళ ఆగ్రహం ఎట్లా ఉంటుంది, వాళ్ళు తిరుగుబాటు ఉంటుందా, లేదా వాళ్ళు ఇక్కడ కూడా ఒకవేళ కాంగ్రెస్కి పట్టం కడితే కనుక ఇక రాబోయే ఎన్నికల్లో మరి టైట్ ఫైట్ మళ్ళీ కాంగ్రెస్కి ఉండే పరిస్థితే కనపడతాయి. చూడాలి ఇక ఎట్లా ఉంటుంది అనేది. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకి అట ఏప్రిల్ నుంచి అమలట. శాలరీ కష్టాలకు ఇక చెల్లు. ఐఎఫ్ఎంఎస్లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న అధికారిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్, బ్యాంక్ అకౌంట్లతో లింక్ అట. ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలట. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలట. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల శాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలను సర్కార్ చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీ ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడమా, లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలను వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కార్ జమ చేస్తుంది. దీనివల్ల ఉద్యోగాల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటు భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఏం జరిగింది, వీళ్ళు ఒక కంపెనీ ద్వారా వస్తారు, ఒక ఏజెన్సీ కంపెనీ ద్వారా తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాల్లో పెడతా ఉంటారు. వీళ్ళు ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, వీళ్ళు టెంపరీ ఉద్యోగాలు. కానీ వీళ్ళ జీతాలు ఎవరి అకౌంట్లో పడేవి ఏంటి అంటే ఆ ఏజెన్సీ కానీ హెచ్ఓడీలు ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చిర్రో వాళ్ళ అకౌంట్కి జీతాలు కొట్టేటోళ్ళు. వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద జీతాలు కూడా వీళ్ళు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మొత్తం ఫిల్టర్ చేసి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనేది ఫిల్టర్ చేసి ఆ ఏజెన్సీలని, హెచ్ఓడీలని పక్కన పెట్టి డైరెక్ట్ ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వేల కోట్లు దన్నుకున్నారు వీళ్ళు. ఈ 1000 కోట్ల ఇప్పటి వరకు ఎట్లా జరిగింది, గత ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న అంశాలు ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో ఏదైతే శాలరీస్ అనేవి నేరుగా వాళ్ళ అకౌంట్కి వేయకుండా వీళ్ళు ఏదైతే ఈ కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే వచ్చిర్రో ఆ సంస్థలకు వేయడం,
దానివల్ల ఆ సంస్థ తిని వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడమా, లేదంటే వేరే వేరే పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద జీతాలు కూడా ఈ కంపెనీ తీసుకోవడమా, ఇట్లా వేల కోట్లు అక్రమంగా దండుకున్న పరిస్థితి. సో ఇక నుంచి దానికి చెక్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ప్రధానంగా ఇంకా అవే వార్తలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. మరి సింగరేణి దాని మించి కూడా ఇప్పుడు నాకు తెలిసి ప్రధాన వార్తలుగా కనపడతా ఉంది సింగరేణి అంశం కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం, హరీష్ రావు సిట్ విచారణ కావచ్చు. చూడాలి ఎలాంటి పరిణామాలు బయటకు వస్తాయి, ఎవరెవరి పేర్లు రాబోతూ ఉన్నాయి. సో ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి సింగరేణికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మరి దీని మీద విచారణ జరిపే పరిస్థితి ఉంటుందా లేదా, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఇందులో నడుస్తూ ఉంది. మరి బీజేపీ నుంచి ఆల్రెడీ బొగ్గు గనుల శాఖకు ఒక మంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రి, మరి కిషన్ రెడ్డి మరి ఏం చేస్తూ ఉన్నారు దీని మీద, ఆయన స్పందన ఏంటి, ఆయన ఇట్లా దీని మీద స్పందించబోతున్నారు చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.